క్రీడల్లో గెలుపోటములు సహజమని, ఓడిన వారు నిరుత్సాహానికి గురి కావద్దని మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రాజనర్సు అన్నారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ప్రభుత్వ బాలుర పాఠశాలలో స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో క్రీడా పోటీల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ చైర్పర్సన్ మంజుల పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలకు 30 పాఠశాలల వరకు పాల్గొనడం అభినందనీయమన్నారు. దాదాపు 4 రోజుల పాటు కొనసాగుతాయని, విద్యార్థులు క్రీడల్లో రాణించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తేవాలని ఆకాంక్షించారు. అర్బన్ మండలం ఏజీఎఫ్ గేమ్స్ టోర్నమెంట్ ఈ రోజు నుండి 4 రోజుల పాటు జరగనుంది. ఈ టోర్నమెంట్లో సిద్దిపేట మండలానికి చెందినటువంటి ప్రైవేట్ స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ సుమారు 30 కంటే ఎక్కువ స్కూల్స్ పార్టిసిపేట్ కాబోతా ఉన్నాయి. ఇందులో అండర్ 14, అండర్ 17 బాయ్స్, గర్ల్స్ కబడ్డీ, వాలీబాల్, ఖోఖో ఈవెంట్లలో జరుగుతాయి. ఈ మండల స్థాయి టోర్నమెంట్లో ప్రతిభ కనబరిచినటువంటి టీమ్స్ జిల్లా స్థాయికి పంపడం జరుగుతుంది. మరి జిల్లా స్థాయిలో ఈ సిద్దిపేట అర్బన్ మండలం నుండి అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని ఇక్కడ ఉన్నటువంటి క్రీడాకారులను మరియు మా ఫిజికల్ ఎడ్యుకేషన్ స్కూల్ అసిస్టెంట్స్ను అండ్ టీచర్స్ని నేను కోరుతా ఉన్నాను. ఈ టోర్నమెంటుకు మరి బాయ్స్ హై స్కూల్ హెచ్ఎం గారు మాకు ప్లేస్ ప్రొవైడ్ చేసి అన్ని విధాలుగా సహకరించారు. అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీస్కు మున్సిపల్ చైర్మన్ గారు అండ్ మున్సిపల్ కమిషనర్ గారు సహకరించి ఇక్కడ దీనికి కావలసినటువంటి ఏర్పాట్లను అన్నింటినీ, వాటర్ కావచ్చు లేదా గ్రౌండ్ వేయడానికి శుద్ధ కావచ్చు, ఇంకా అన్నింటినీ కూడా మాకు సమకూర్చినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను.